Namaste, welcome to SS Triple Nine News. విశాఖపట్నం గాజువాకలో సాధిద్దాం సంపాదిద్దాం అంటూ బుల్లితెర నటుడు టేస్టీ తేజ పలు వీడియోలు షేర్ చేసి ఎంతో మందిని ఆకట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన హైదరాబాద్ లో ఇరానీ నవాబ్స్ పేరుతో హోటల్ ప్రారంభించి తన వ్యాపార సంస్థను అభిమానులతో పంచుకుని పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో విశాఖ జిల్లా గాజువాక సమీపం అగనంపుడిలో కూండ్రపు ప్రసాద్ నిర్వహణలో ఇరానీ నవాబ్స్ పేరిట తొలి ఫ్రాంచైజ్ ను ఇక్కడ ఏర్పాటు చేయగా దీనిని బుల్లితెర నటుడు టేస్టీ తేజ, జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ ప్రియాంక జైన్, జబర్దస్త్ నటుడు మహిదర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగు రుచి కలగలిసినదే ఈ ఇరానీ నవాబ్స్ చాయ్ అని చెప్పారు. తన వీడియోలకు లైక్లు, కామెంట్స్ చేస్తూ ఎంతగానో ప్రోత్సహించారని, ఇది తన వ్యాపారాభివృద్ధికి బాట వేస్తుందన్నారు. ప్రియాంక జైన్ మాట్లాడుతూ బుల్లితెర ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నానని చెప్పారు. బిగ్ స్క్రీన్ పై అతి త్వరలోనే కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. అనంతరం అక్కడ అభిమానులతో కాసేపు సందడి చేశారు. వీరిని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కార్యక్రమంలో నీలం రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇరానీ నవాబ్స్ ఫ్రాంచైజీ ఓపెనింగ్ కి ఫస్ట్ టైం వైజాగ్ వచ్చాము. ఐ మీన్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బ్రాంచ్ ఇన్ వైజాగ్ లో బ్రాంచ్ తీసుకున్న ప్రసాద్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడే చెప్పానండి, నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు మీరు ఎన్నాళ్ళు. ఇప్పుడు నాతో పాటు కలిసి సాధిద్దాం సంపాదిద్దాం అన్నాను, సాధిస్తున్నాం, ఇక మీద సంపాదిద్దాం సార్. అండ్ ఈ యొక్క ఇరానీ నవాబ్స్ ఓపెనింగ్కి మా లక్కీ చామ్ ప్రియాంక గారు వచ్చారు హైదరాబాద్ నుంచి. ఫస్ట్ ఓపెనింగ్ హైదరాబాద్లో చాలా గ్రాండ్గా జరిగింది, మీరు అందరూ చూశారు. దానికి మన శివాజీ గారు, అమర్దీప్ గారు, ప్రియాంక గారు, శుభశ్రీ గారు చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ రావడంతో గ్రాండ్ సక్సెస్ అయింది. విత్ ఇన్ 1 month, లాస్ట్ మంత్ 6th మనకి ఫస్ట్ బ్రాంచ్ ఓపెనింగ్, ఇది 8th. విత్ ఇన్ 1 month ఇది 3వ బ్రాంచ్ అనమాట. దానికి మళ్ళీ మా ప్రియాంక రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఇరానీ చాయ్? ఇరానీ నవాబ్గా ఒక పేరు సంపాదిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. వైజాగ్ లో అంగనంపూడిలో మనం ఇప్పుడు ఈరోజు అగనంపూడిలో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశాము అండ్ అది కూడా మా చేతుల ద్వారా ఓపెన్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అఫ్ కోర్స్ ఇరానీ నవాబ్స్ చాయ్ ఈజ్ వెరీ ఫేమస్ అండ్ ఇంకా ముందు ఒక
మంత్లో నువ్వు రెండో బ్రాంచ్ మూడో బ్రాంచ్ చెప్తున్నావు. ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చే లోపు నువ్వు ఇంకా 10 బ్రాంచెస్ ఓపెన్ చేసేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ గైస్, ఇరానీ నవాబ్స్ చాయే కాకుండా క్వాలిటీ ఇస్తుంది. సో ప్లీజ్ కమ్ హియర్. మీరు మీ ఫ్రెండ్స్తో ఎలాగో ఒక చాయ్ కొట్టు వెతుకుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సో ఇరానీ నవాబ్స్ మీ అడ్డా అయిపోవాలి నెక్స్ట్ టైం నుంచి అనేది కోరుకుంటున్నాను. అన్నా అడగండి. బుల్లితెరలో మీరు బాగా సీరియల్లో కానీ జబర్దస్త్ అవును, ప్రేక్షకులతో మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏ విధంగా ఉంది? నాకు ప్రేక్షకులతో ఉన్న రిలేషన్ ఇక్కడ చూడండి వెనకాల. నా ఫ్యాన్ పేజెస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నుంచున్నారు, అంటే వైజాగ్ వస్తున్నారు అని. ఇది నా ఫస్ట్ టైం వైజాగ్కి రావడం. ఇంకా ముందు వస్తూనే ఉంటానని కోరుకుంటున్నాను. మహిళలు ఎక్కువ వాళ్ళ మనసులో దోచారు మీకు సీరియల్ ద్వారా. అయ్యో, థ్యాంక్ యూ. ఫ్యూచర్లో ఎటువంటి సినిమాకి వెళ్ళే అవకాశాలు? అవును, సర్ప్రైజెస్ ఉన్నాయి మీ అందరి కోసం. అది కొంచెం స్లోగా మీరు మా సోషల్ మీడియాతో కనెక్ట్ అయి ఉంటే చూస్తారు. యా, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పిలవగానే ఇక్కడ వైజాగ్లో మా మహేందర్ గారు కూడా వచ్చాడు. మా మహేందర్ గారి స్పందన మీ అందరి కోసం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ రా మహి అండ్ మా వాడితో. బేసిక్గా ఇరానీ నవాబ్స్ వీడు పెట్టింది ఎప్పుడో లాస్ట్ మంత్, బట్ నేను అప్పుడు హైదరాబాద్లో లేను. ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. సో నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ 1 మంత్ గ్యాప్లో ఈ 3rd బ్రాంచ్. సో ఇంకా ఫర్దర్గా ఒక 30-300 అలా అవ్వాలని కోరుకుంటున్నా. వైజాగ్లో అగనంపూడిలో పెట్టాం. మా ఇంటి దగ్గరలో సిటీలో కూడా ఇంకోటి త్వరగానే పెట్టాలని కోరుకుంటున్నాను. నేను పోతే నేను పెడతానని చెప్పొచ్చు ఒకటి. అంటే మా వాడు బిజినెస్ కాదు, బిజినెస్ ఉంటే చేసేద్దాం అది అంతే. సో త్వరగా వైజాగ్లో అన్ని ప్రాంతాలకి స్ప్రెడ్ అవ్వాలి, హైదరాబాద్లో కూడా స్ప్రెడ్ అవ్వాలి. అంతే, మన మినిమమే. అంతే. ఆ పెద్దారెడ్డి రేంజ్ కాకపోయినా అట్లీస్ట్ చిన్నారెడ్డి రేంజ్కైనా వెళ్ళాలని కోరుకుంటున్నా. అది మ్యాటర్. సో మొత్తానికి మనోడికి ఆల్ ది బెస్ట్. ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఫర్దర్ గా చాలా బిజినెస్లు పెట్టాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ రా. ఆల్ ది బెస్ట్ రా. అండ్ అన్న థ్యాంక్ యూ అన్న. అన్న ఇది ఎక్కడ ఉంది ఏంటి బ్రాంచ్ ఒకసారి డీటెయిల్స్ మన ఫ్రాంచైజీ ఓనర్ ప్రసాద్ గారు చెప్తారు. సార్ ఇది కరెక్ట్ అడ్రస్ మన వాళ్ళకి ఒకసారి చెప్పరా? సార్ ఇది ఇరానీ నవాబ్స్ అగనంపూడి దగ్గరలో నియర్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఎదురుగా మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి ఆపోజిట్లో మనం పెట్టాం సార్. సో ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫస్ట్ ఇరానీ చాయ్ హైదరాబాద్లో తాగాను. దాన్ని ఎలా అయినా వైజాగ్కి తీసుకొద్దామని చెప్పేసి నేను ప్లాన్ చేశాను. సో ఈ టైంలోనే తేజ గారు ఓపెన్ చేయడము, దాన్ని వెంటనే ఇమీడియట్గా టేస్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచి టేస్ట్ వచ్చింది. వెంటనే ఇమీడియట్గా నేను అప్రోచ్ అయ్యి తర్వాత ఇమీడియట్గా విత్ ఇన్ 1 వీక్లో మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇరానీ నవాబ్స్ నుంచి ఆ టీం కూడా, డిజిటల్ మీడియా టీం కానీ లేకపోతే మార్కెటింగ్ టీం కానీ వీళ్ళంతా మంచి సపోర్ట్ ఇచ్చి నాకు బాగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి విత్ ఇన్ 1 వీక్ 2 వీక్స్లో నేను ఇక్కడ ఓపెన్ చేయడానికి ఇంత సపోర్ట్ చేశారండి. సో చాయ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏదైతే గాజువాక, అగనంపూడి ఈ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొద్దిగా సపోర్ట్ చేస్తారని నేను చాలా కోరుకుంటున్నాను సార్.